హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మరి భారత ప్రభుత్వము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి పిఎం కిసాన్ 18వ ఇన్స్టాల్మెంట్ను మరి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగిందండి. దేశవ్యాప్తంగా రైతులకైతే గుడ్ న్యూస్ అయితే దసరా కానుకగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. దేశవ్యాప్తంగా 18వ విడత పిఎం కిసాన్ సంబంధించిన కీలక అప్డేటు మరి పిఎం కిసాన్ మరి తేదీని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టు కన్నా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, అయితే పిఎం కిసాన్ 18వ విడత విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదలైతే చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 17 విడతలుగా భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 విడతలు ఇప్పటి వరకు అయితే అమౌంట్ అయితే చెల్లించిన విషయం తెలిసిందండి. అయితే తాజాగా 18వ విడత విడుదలకైతే ముహూర్తం అయితే ఖరారు అయితే చేశారండి. ప్రధానమంత్రి 3వసారి అధికారులకు రాగానే మొదటి సంతకం పిఎం కిసాన్ నిధులను దస్తనపై సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అధికారిక వెబ్సైట్ ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం అక్టోబర్ 5వ తారీఖున పిఎం కిసాన్ రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం అయితే అధికారిక ప్రకటన అయితే వెలువడిందండి. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వము ప్రతి రైతుకు అక్టోబర్ 5వ తారీఖున వారి యొక్క డైరెక్ట్గా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి ఖాతాలలోకి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి ఖాతాల్లోకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే ఈ అవకాశం. ఒకవేళ మీరు కూడా గత విడత గడువు ద్వారా ఈకేవైసీ పూర్తి చేసినట్టయితే అటువంటి వారికి మాత్రమే ఈ 2 విడతల సంబంధించినటువంటి అమౌంట్ వారి ఖాతాలలో పడనుంది. అయితే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కానీ లేదా మీ సేవ ద్వారా కానీ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము గత కొన్ని విడతలుగా పిఎం కిసాన్ నిధులు జమ చేస్తూ ఉంది. ఈసారి కూడా కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే 18వ విడత వారి ఖాతాలకైతే జమ అయితే చేయటం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదో అటువంటి వారు వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు మరియు ఆధార్ నెంబర్ను ఉపయోగించి ఈ కింది లింక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే మరి 18వ యొక్క విడత రైతుల ఖాతాలకైతే జమ చేయటం జరుగుతుంది. ఒకవేళ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ప్రకారము ఈకేవైసీ ఒకవేళ మీ జాబితాల వివరాలు, అర్హత మరి ఇవ్వటం జరిగిందండి. ఒకవేళ మరి భారత ప్రభుత్వము, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికైతే రైతులు 1B ఉండి ఒకవేళ కష్టంలో ఒకవేళ పంటలు ఎండిపోయి దిగుబడి లేక మరి కష్టాలు ఉంటే వారిని ఆదుకునే విధంగా మరి ఈ పథకం అయితే తీసుకొని రావటం జరిగిందండి. ఈనాడు రైతులు లేకపోతే మరి మానవుడు కడుపు నిండి అన్నం దొరకదు. రైతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరొకసారి కూడా రైతుల ముఖాలలో చిరునవ్వు చూపించే విషయంలో ఎంతగానో మరి వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా రెండవదిగా చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా డబ్బులు కూడా తొందరలోనే